Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 311 points down ay 62,918 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 68 పాయింట్స్ డౌన్ ay 18,688 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 544 పాయింట్స్ డౌన్ ay 43,443 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ ఫెడ్ వాల్ దగ్గర నుంచి వస్తున్న డెసిషన్. ఇన్ఫాక్ట్ ఈ సేమ్ అప్డేట్ మీకు నైట్ 11:51 PM మీన్స్ నియర్లీ రాత్రి 12 గంటలకి మీకు ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. వాళ్ళ డెసిషన్ అండ్ వాళ్ళ స్పీచ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ సమరీని చెప్తూ ఏ పాయింట్ నెగిటివ్ మీన్స్ ఏ రీజన్ కారణంగా ఓవరాల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మనం ఇది నెగిటివ్ గా చూడాలని ఆ పాయింట్ ని కూడా నేను మీకు అప్డేట్ చేశాను. ఇప్పుడు వీటి గురించి మనం ఇప్పుడు ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మార్కెట్ ఈవెంట్ జరిగేదానికంటే ముందు మనం అనుకున్నదేంటి, మార్కెట్ ఎటువంటి నెగిటివ్ థింగ్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రేట్ మారుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, రేట్ పాస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసింది. దానికి అనుకున్నట్టే ఫెడ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లని పెంచలేదు ఆర్ తగ్గించలేదు, రేట్ ని పాస్ చేశారు. అక్కడి వరకు మార్కెట్ అనుకుంది జరిగింది. దాని తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ చేశాక ఎక్కడ ఇది మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుందో, ఇంకా ఫెడ్ వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారనేలా ఒక సంకేతం వెళ్తుందో అని, ఇక నెక్స్ట్ 2 హైకులు దగ్గరగా ఉన్నాయి, ఇంకా 2 more హైక్స్ ఉన్నాయి ఈ ఇయర్ లో, ఈ 2023 లోనే అండం. ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మార్కెట్ కి. బికాస్ మార్కెట్ ఇప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేసింది ఈ అప్కమింగ్ టైమ్స్ లో రేట్స్ ని పాస్ చేసి మీన్స్ రేట్స్ ని పెంచకుండా పాస్ చేసి కొన్ని నెలల పాటు అలా కంటిన్యూ చేసి ఆన్ అప్కమింగ్ మంత్స్ ఈ 2023 ఎండింగ్ కానీ 2024 బిగినింగ్ లో కానీ వడ్డీ రేట్లు కట్ చేసే ప్రయత్నం ఫెడ్ వాళ్ళు చేస్తారనుకుంటే, ఈసారి మేము పాస్ చేస్తున్నాం కానీ ఈసారి పాస్ చేసే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నెక్స్ట్ ఇంకొక 2 రేట్ హైక్స్ ఉంటాయండ. ఇక ఈసారి పాస్ చేసినా దానికి ఉపయోగం లేకుండా పోయింది. ఖచ్చితంగా వడ్డీ రేట్లు ఉంటాయని మార్కెట్ లో బిలీఫ్ ని క్రియేట్ చేస్తూ టర్మినల్ రేట్ హైక్ ని అంతకు ముందు 5.25 అరౌండ్ ఉండేది టర్మినల్ రేట్ హైక్, పెంచుతూ ఇక్కడ వరకు వచ్చి ఫెడ్ వాళ్ళు ఆగిపోతారేమో అని, కానీ ఇప్పుడు అది 50 basis points పెరుగుతూ 5.75 కి పెరిగింది. ఇదే ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న బిగ్గెస్ట్ పాయింట్. ఈ ఒక్క పాయింటే ఓవరాల్ గ్లోబల్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే అయింది. అండ్ దీంతో పాటు వీళ్ళు చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్, నెక్స్ట్ 6 weeks పాటు కూడా మార్కెట్ లో ఉంటున్న డేటాని గమనిస్తూ లైక్ ఈ ఎంప్లాయ్మెంట్ డేటా కానీ అండ్ ఈవెన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ వీటిని గమనిస్తూ ఫర్దర్ గా మా పాలసీ రిలేటెడ్ గా ఏదైనా చేంజెస్ చేయాలనేది ఆలోచిస్తామనేలా అప్డేట్స్ చేశారు. అండ్ ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ అండ్ యూఎస్ రిలేటెడ్ గా రెసిషన్ వీటి గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి ఎప్పటి నుంచో ఉంటున్నవే. మార్కెట్ ని డీప్ గా సర్ప్రైజ్ చేసి నెగిటివ్ గా సర్ప్రైజ్ చేసిన ఇంపార్టెంట్ లైన్ అయితే ఇక అప్కమింగ్ టైమ్స్ లో 2 రేట్ హైక్స్ దగ్గరగా ఉన్నాయని, ఈ రీజన్స్ తోని ఇవాళ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా మనకి అన్సర్టనిటీ అరైజ్ అయింది. మరి అది ఓపెనింగ్ లోనే గ్యాప్ డౌన్ అవ్వాలి కదా, అదే అనిపించింది. కానీ మార్కెట్ ఓపెనింగ్ తర్వాత నుంచి ర్యాలీ అయింది, బట్ ర్యాలీ అయిన తర్వాత నుంచి ఓవరాల్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా సెల్ ఆఫ్ మనకు కనిపించింది. యాక్చువల్లీ నిన్న యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి, బట్ అలా క్లోజ్ అయిన తర్వాత యూఎస్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా, అవి వాళ్ళ ట్రేడ్ అవుతున్న పాయింట్ నుంచి ఫాలో అవుతూనే ఉన్నాయి. అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా మనకి ఫాల్ కనిపించింది. మీన్స్ నిన్నటి యూఎస్ మార్కెట్స్ నెగిటివ్ క్లోజింగ్ ని మన ఇండియన్ మార్కెట్స్ బేర్ చేశాయి, బట్ ఇవాళ ఓపెనింగ్ నుంచి ఓవరాల్ గా గ్లోబల్ గా ఉంటున్న సెల్ ఆఫ్ ఓవరాల్ మార్కెట్స్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్తూ కొంత స్టేబుల్ అవుతున్న తరుణంలో సెకండ్ హాఫ్ లో ఉంటున్న యూరోపియన్ మార్కెట్ సెల్లింగ్ కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ మార్కెట్ లో ఉన్న ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఈసీబీ మీటింగ్ ఉంది అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది, కానీ అది మార్కెట్ ఎక్కువగా సిగ్నిఫికెంట్ గా తీసుకోవట్లేదు. ఇవాళ మన మార్కెట్స్ పడిపోయినట్లు కనిపిస్తాయి, కానీ మీరు గమనిస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్ గానే ఉంది. అండ్ హాస్పిటల్ స్టాక్స్ ఆర్ హెల్త్ కేర్ స్టాక్స్ తీసుకుంటున్నా, ఫార్మా స్టాక్స్ తీసుకుంటున్నా, అండ్ రీటైల్ స్పేస్ లో ఉంటున్న స్టాక్స్ తీసుకోండి లైక్ డిమార్ట్, స్పెన్సర్స్, ఇవి కూడా ఇవాళ మంచిగానే పాజిటివ్ గా మూవ్ అయ్యాయి. అండ్ మెటల్ స్టాక్స్ ని గమనిస్తున్నారా, ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 5.5% దగ్గరగా కేవలం ఇండెక్స్ పెరిగింది. అండ్ కొన్ని స్టాక్స్ అయితే 10-15% దగ్గరగా కూడా ర్యాలీ అవుతున్నాయి. దీని బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ థీమ్ చైనా రిలేటెడ్ గా గ్రోత్ స్లో డౌన్ అవుతుందని, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ని, లాంగ్ టర్మ్ రెపో రేట్స్ ని అండ్ షార్ట్ టర్మ్ గా ఉంటున్న రేట్స్ ని కూడా కట్ చేస్తుండడం, గవర్నమెంట్ ఎకానమీని స్టిమ్యులస్ చేసేలా, బూస్ట్ చేసేలా చర్యలు తీసుకుంటుందని మార్కెట్ లోకి వెళ్తున్న సంకేతాలు ఓవరాల్ మెటల్ స్పేస్ ని చైనా అండ్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ చేస్తున్నాయి. సో ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వ్యూ ఈవెన్ ఈ ఫెడ్ మీటింగ్ తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా టైం వరకు కూడా రిలయన్స్ లో మంచి స్టెబిలిటీ కనిపించింది, కాబట్టి మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో సివియర్ సెల్ ఆఫ్ కనిపిస్తున్నా నిఫ్టీ పెద్దగా ఫాలో అవ్వలేదు. బికాస్ బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్న రీతిలో నిఫ్టీ రిలేటెడ్ గా మెయిన్ హెవీ వెయిట్ ఉంటున్న స్టాక్స్ లో ఎక్కువ కరెక్షన్ కనిపించలేదు, వాటిలో మోస్ట్లీ స్టెబిలిటీ కనిపించింది. అండ్ ఈ బ్యాంకింగ్ స్పేస్ లో వస్తున్న ఫాల్ కారణంగానే ఓవరాల్ ఈ నిఫ్టీలో కూడా సార్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది, కానీ నిఫ్టీ హెవీ వెయిట్స్ లో సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ఇవాళ అరైజ్ అవ్వలేదు. సో అదే నేను ఫర్దర్ గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ రిలేటెడ్ గా ఓవరాల్ గా బులిష్ మూమెంటమే ఆర్ బులిష్ మూవే ఉంటుందని, కాబట్టి ఓవరాల్ వ్యూ స్టిల్ నేను బులిష్ గానే ఉంచుతున్నాను. ఫస్ట్ అలర్ట్ నేను తీసుకునేది నెగిటివ్ గా మార్కెట్ వెళ్తుందని ఒక అలర్ట్ 18,450 బిలో, బట్ వ్యూ ని చేంజ్ చేసుకునేది 18,250 బిలో. అండ్ ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా మనం మెయింటైన్ చేస్తున్న రేంజ్ అప్ సైడ్ 18,900 అండ్ డౌన్ సైడ్ 18,400. అదైతే ప్రెసెంట్ ఇంకా సేఫ్ లోనే ఉంది. సో అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి ఇన్ బిట్వీన్ మిడిల్ లోనే ఉన్నాం, కాబట్టి దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు.
నిఫ్టీ రేంజ్ ని అదే కంటిన్యూ చేస్తున్నాను అండ్ లెవెల్స్ ని కూడా వాటిల్నే గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇవాళ హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే మెయింటైన్ అయింది. ఇవాళ మార్కెట్ ఆ జోన్ అక్కడే ఓపెన్ అయినా ఇన్ బిట్వీన్ ద జోన్ ఓపెన్ అయినా రిజెక్ట్ అవుతూ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ దగ్గర తీసుకుంటున్నట్లు సపోర్ట్ తీసుకుని సస్టైన్ అవుతుందని ఎలా అనిపిస్తున్నా అగైన్ ఇమీడియట్ గా బ్రేక్ అవడం కంటిన్యూస్ గా ఫాలో అవుతూ 43,370 వరకు కూడా మార్కెట్ లో ఫాల్ కనిపించింది. అండ్ ఇది రీసెంట్ లోస్ ని బ్రేక్ చేసినట్లు. రీసెంట్ June 1 మనకి ఫాలో అవుతూ మేక్ చేసిన లో ఉంది కదా, ఆ లో ఇవాళ బ్రేక్ అయ్యింది. దీని తర్వాత నేను గమనిస్తున్నది అయితే 43,300 బిలో సస్టైన్ అవ్వడం. ఇఫ్ అలా జరుగుతుంటే దెన్ మోస్ట్ ప్రాబబ్లీ అది 43,000 మార్క్ ని కూడా బ్రేక్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. సో కాబట్టి రేపటి ఓపెనింగ్ దగ్గర ఈ లెవెల్స్ దగ్గర 43,300 అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవుతుంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా స్కోప్ ఉంటున్నట్లు అప్ సైడ్ కి వెళ్ళడానికి. ఏమాత్రం ఈ 43,300 లెవెల్ బిలో సస్టైన్ అవుతున్నా ఫర్దర్ గా సెల్లింగ్ సెంటిమెంట్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా అరైజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్ బిలో ఉంటున్నంత వరకు కూడా అన్నెసరీగా ఇంట్రాడే నేను లాంగ్ సైడ్ వెళ్ళాలని ప్రయత్నించాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు సెబీ వాళ్ళు ఒక టెలిగ్రామ్ ఛానల్ రిలేటెడ్ గా వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్ పై అనుమానం వచ్చి అసలు వాళ్ళ సర్వీసెస్ నుంచి ఎంత సంపాదించారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని చెక్ చేస్తుంటే సెబీ వాళ్ళు షాక్ అవ్వాల్సి వచ్చింది. ఎస్, నియర్లీ 1,50,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఉంటున్న ఒక టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజెస్, నిఫ్టీ కాల్స్ అని, బ్యాంక్ నిఫ్టీ కాల్స్ అని, స్టాక్ ఆప్షన్స్ కాల్స్ అని, క్యాష్ కాల్స్ అని అండ్ వాటి రిలేటెడ్ గా డిఫరెంట్ డ్యూరేషన్ ఉంటున్న సర్వీసెస్ కి యాక్చువల్ ప్రైస్ ఇది. బట్ ప్రెసెంట్ ఒక డిస్కౌంట్ ఆఫర్ రన్ అవుతుంది. మీకు డిస్కౌంట్ లో ఇంత పే చేస్తే మేము ఆ సర్వీసెస్ ని మీకు ఇస్తామని చెప్పి ఈ ఫీజ్ ద్వారా కలెక్ట్ చేసిన మొత్తం ఎంతో మీరు గెస్ చేయగలరా? అక్షరాల 12,84,00,000. యాక్చువల్లీ సెబీ వాళ్ళు కూడా ఒక బిట్ షాక్ కి గురయ్యారు. ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేయడమే కాదు, సెబీ వాళ్ళు ఎంత లాజికల్ గా ఆలోచించి వాళ్ళ రిపోర్ట్ లో ఈ డేటా అంతటిని పబ్లిష్ చేశారో చూడండి. సెబీ వాళ్ళు ఎవరి దగ్గర నుంచో కంప్లైంట్ వెళ్ళింది, ఈ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు భారీ మొత్తంలో డబ్బుల్ని కలెక్ట్ చేస్తూ కాల్స్ ఇస్తాం, పెయిడ్ టిప్స్ ఇస్తామని మమ్మల్ని మోసం చేశారని, అన్రిజిస్టర్డ్ అయి ఉంటూ మనీ తీసుకొని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారని వాళ్ళ పైన కంప్లైంట్ వెళ్లేసరికి సెబీ వాళ్ళు వాళ్ళకి February 13 మీన్స్ 1/3 అప్పుడు వాళ్ళకు ఒక లెటర్ పంపించారు. మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారు, దీనిపై మేము యాక్షన్ తీసుకుంటామని లెటర్ పంపిస్తే ఈవెన్ దానికి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎస్ సెబీ వాళ్ళు మాపై ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మేమే తప్పు చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదని టెలిగ్రామ్ లో రెస్పాన్స్ ఇచ్చారు. కానీ సెబీ వాళ్ళు పంపించిన ఆర్డర్ కి మాత్రం ఒక్క రెస్పాన్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదని అండ్ దీని వెనుకుంటున్న వాళ్ళ అందరి బ్యాంక్ అకౌంట్స్ ని టాలీ చేస్తే వాళ్ళు అందిస్తున్న మొత్తం సర్వీసెస్ ద్వారా 14,70,00,000 దగ్గరగా వాళ్ళు డబ్బుల్ని సంపాదించారని, కేవలం బ్యాంక్ నిఫ్టీ కాల్స్ ఆర్ టిప్స్ రిలేటెడ్ గానే కాదు పిఎంఎస్ ఆఫర్స్ ని కూడా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్స్ ని కూడా ఇస్తూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ యూ విల్ డెఫినెట్లీ ఇన్ ప్రాఫిట్. సో ఇలా సర్వీసెస్ మేము ఇస్తున్న సర్వీసెస్ ని మీరు తీసుకుంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ లో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ లో ఉంటారనే అష్యూరెన్స్ ని ఇస్తూ ఇలా పిఎంఎస్ సర్వీసెస్ ని, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ని కూడా వితౌట్ సెబీ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉండడం సెబీ వాళ్ళ అండర్ లోకి ఇది వస్తుంది. కాబట్టి సెబీ వాళ్ళు ఆ మొత్తం కలెక్ట్ చేసిన డబ్బులు 12,84,00,000 మొత్తం డబ్బులపై స్టే విధిస్తూ మీన్స్ ఆ డబ్బుల్ని ఫర్దర్ గా ఇంకా వెయిట్ కి యూజ్ చేయకూడదని అండ్ ఈ డబ్బులతో కొన్న ప్రాపర్టీస్ ని వాళ్ళ పేర్ల నుంచి ఇంకొకరి పేర్లకి ఆర్ ఫైనల్ ఆర్డర్ వచ్చేలోపు మా పేర్ల మీద ఇదే ఉంది, మేము ఇంతకు మించి ఇవ్వలేమనేలా కాకుండా ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ పేర్ల పైన ఉంచి మిగతా వేవి కూడా ఫర్దర్ ఫైనల్ ఆర్డర్స్ వచ్చేంత వరకు వాళ్ళు సెల్ చేయడానికి లేదనేలా ఆర్డర్స్ ని ఇష్యూ చేస్తూ అండ్ దీంతో పాటు వీళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో మా సర్వీసెస్, ఇయర్లీ సర్వీసెస్ కావాలనుకుంటున్న వాళ్ళకి, బిగ్ డిస్కౌంట్ కావాలనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా మా అండర్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మస్ట్ అండ్ షుడ్ గా దాంట్లో యాక్టివ్ గా ట్రేడ్ చేయాలనేలా మీన్స్ మా అండర్లో ఉంటున్న ఏదో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడమే కాదు, మీరు కంపల్సరీగా అందులోనే ట్రేడ్ చేస్తూ ఉన్న వాళ్ళైతేనే మా సర్వీసెస్ కి మీరు అర్హులు అనేలా ఎలిజిబిలిటీ అది పెడుతూ వాళ్ళ డీమ్యాట్ అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉంచే ప్రయత్నం కూడా టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు చేస్తూ భారీ మొత్తంలో డబ్బులు సంపాదించారనేలా సెబీ వాళ్ళు ఆరోపిస్తూ ఆ మొత్తం డబ్బులతో పాటు ఫర్దర్ గా వీళ్ళపై యాక్షన్స్ తీసుకునేలా సెబీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఫీల్డ్ ఏదైతే స్టాక్ మార్కెట్ ఫీల్డ్ ఉందో ఇందులో ఎంత చిన్న ఛానల్, ఎంత చిన్నదంటే చిన్న ఛానల్ తీసుకున్నా వాళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క అనౌన్స్మెంట్ లైక్ అది పెయిడ్ కోర్స్ కానివ్వండి, పెయిడ్ టిప్స్ కానివ్వండి, ఆరు మీరు మా అండర్ లోనే అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేస్తేనే మీకు ఈ సర్వీసెస్ ఉంటాయని కానివ్వండి, ఇలాంటివి ఏవి చెప్తున్నా ఇక్కడ సింపుల్ గా ఒక చిన్న టెలిగ్రామ్ ఛానల్, ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే 13 కోట్ల దగ్గరగా అది జస్ట్ కలెక్ట్ చేసిన ఫీజు మాత్రమే, ఈ బ్రోకింగ్ రెవెన్యూ ఇవేవి కాదు, జస్ట్ కలెక్ట్ చేసిన ఫీజు మాత్రమే 12,84,00,000 అంటే ఇలాంటి సర్వీసెస్ బ్యాక్ ఎంత బిజినెస్ రన్ అవుతుంది అనేది స్టాక్ మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈవెన్ మనది ట్రేడింగ్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఛానల్ అవుతున్న పెయిడ్ కోర్సులు, పెయిడ్ టిప్స్ ఇవి పక్కన పెట్టండి. ఖచ్చితంగా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తేనే మీకు ఈ సర్వీస్ మేము ఇస్తామని
జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చెప్పలేదు, 100,000 10,000 ఈవెన్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చాక కూడా మీరు ఇది మస్ట్ అండ్ షుడ్ గా చేయాలని సబ్స్క్రైబర్స్ ని మమ్మల్ని నమ్మిన వాళ్ళని కార్నర్ చేయలేదు. నేను నమ్మింది ఒకటే, మనం మంచి కంటెంట్ ని ఇస్తూ వెళ్తే వాళ్ళకి మన మీద అభిమానం వాళ్ళు మనల్ని ఇంకా సపోర్ట్ చేయాలని ఒక థాట్ వాళ్ళ మైండ్ లోకి వచ్చినప్పుడు ఇఫ్ వాళ్ళకి మన కంటెంట్ యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే మన అండర్ లో డిమాట్ అకౌంట్ మన అండర్ లో ఉంటున్న రిఫరల్ లింక్స్ ని యూస్ చేస్తారు. కానీ మనం పర్టికులర్ గా మీరు ఇది చేస్తేనే మీకు సర్వీస్ ఇస్తాం, ఇలా చేస్తేనే మీకు ఇలాంటి టిప్స్ ఇస్తాం అంటే అది అక్కడితో ఆగదు, ఇంకా చాలా చాలా వాటికి దారి తీస్తుంది. కాబట్టి మార్కెట్ లో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటున్నా లేకపోతున్నా మేము ఇలాంటి టిప్స్ ఇస్తాం, ఇలాంటి కాల్స్ ఇస్తాం, డిమాట్ అకౌంట్ ని మా అండర్ లో ఓపెన్ చేసి మీరు ట్రేడ్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మీకు సర్వీస్ ఇస్తామని చెప్పడం ద్వారా ఎలాగో కోట్లు సంపాదించచ్చనే ఒక ఒపీనియన్ తోనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా అలాంటి సర్వీసెస్ ని ఆ ఛానల్స్ లో డబ్బులు సంపాదించే ప్రయత్నం వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎనీ రిస్క్, జీరో రిస్క్ తో హ్యాపీగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదిస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు సెబీ వాళ్ళు వీళ్ళందరిపై ఫోకస్ చేస్తున్నట్లయితే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ హాస్పిటల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. జేపీ మోర్గన్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇస్తూ ఎంటైర్ హాస్పిటల్ స్పేస్ రిలేటెడ్ గా వాళ్ళ పాజిటివ్ స్టేటస్ ని అప్డేట్ చేశారు. రైప్ టు అబ్జార్బ్ ఎక్స్పాన్షన్ అంటున్నారు. మీన్స్ అప్కమింగ్ టైమ్స్ లో ఈ హాస్పిటల్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ బిజినెస్ ఆర్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఉండడానికి ప్రీవియస్ వీళ్ళ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా స్కోప్ ఉందనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తూ అపోలో హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ ఇస్తూ టార్గెట్ ని 5950 గా అండ్ ఫోర్టిస్ రిలేటెడ్ గా కూడా మీన్స్ ఫోర్టిస్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా కూడా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ 355 టార్గెట్ ని ఇస్తూ ఉండడం. ఈ రెండు స్టాక్స్ ఈవెన్ మార్కెట్ ఇవాళ వీక్ గా ఉంటున్న 3% అబోవ్ దగ్గరగా మూవ్ అయ్యాయి. చెప్తున్న లాజిక్ ఒకటే, డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది, ఆక్యుపెన్సీ కూడా ఆప్టిమమ్ లెవెల్స్ లో ఉంది అండ్ ప్రాఫిటబిలిటీ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ గా గ్రోత్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ నెక్స్ట్ FY26 నాటికల్లా కూడా ఆన్ ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ బేసిస్ లో 19% వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంటుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా నారాయణ హృదయాలయ వాళ్ళు కూడా ఆఫ్టర్ ఈ వైరస్ ఈవెంట్ తర్వాత నుంచి ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగిందని, ఏదైనా ఇష్యూస్ ఉంటే హాస్పిటల్ కి వెళ్లాలనే ఒక మైండ్ సెట్ జనరేట్ అవుతూ హాస్పిటల్స్ రిలేటెడ్ గా మంచి బిజినెస్ కూడా ఆఫ్టర్ ఈ వైరస్ నుంచి జరుగుతుందనేలా పాజిటివ్ స్టేట్మెంట్స్ ఈ హాస్పిటల్ స్పేస్ రిలేటెడ్ గా నారాయణ హృదయాలయ వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు జేపీ మోర్గన్ వాళ్ళు కూడా హాస్పిటల్ స్పేస్ రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్స్ ఇస్తూ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండడం ఈ బోత్ హాస్పిటల్ స్టాక్స్ ఇవాళ మనకి మూవ్ కనిపించింది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ స్పందన స్ఫూర్తి, ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయిన కేదారా వాళ్ళు, అదే అండి స్పందన స్ఫూర్తి రిలేటెడ్ గా 48.34 మెజారిటీ స్టేక్ ని హోల్డ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఎంటైర్ స్టేక్ ని M&A డీల్ లో భాగంగా ఎస్ బ్యాంక్ వాళ్ళతో షేర్ స్వాప్ లో భాగంగా కంప్లీట్ గా ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ కేదారా క్యాపిటల్ ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ దగ్గర ఉంటున్న 48.34% వాటాని ఎస్ బ్యాంక్ కు సంబంధించిన షేర్స్ తో షేర్ స్వాప్ చేసుకుంటూ వాళ్ళ వాటాని కంపెనీలోంచి కంప్లీట్ గా ఎగ్జిట్ అవుతారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ 4.5% డౌన్ అయింది. అండ్ స్పందన స్ఫూర్తి వాళ్ళు దీనికి రెస్పాండ్ అవుతూ ఏదైతే ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు వాళ్ళ వాటాని ఎస్ బ్యాంక్ కి సేల్ చేస్తారనేలా, షేర్స్ ఒక స్వాప్ ద్వారా సేల్ చేస్తారనేలా అప్డేట్స్ వస్తున్నాయో అవి ఇన్కరెక్ట్ అండ్ స్పెక్యులేటివ్ అని కూడా అప్డేట్ చేశారు. బట్ స్టిల్ మార్కెట్ లో ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, వీళ్ళ రిలేటెడ్ గా బ్యాన్ క్యాపిటల్ వాళ్ళు ఉన్నారు కదా, చాలా టైం బ్యాక్ నుంచి కూడా వాళ్ళు స్లోగా యాక్సిస్ బ్యాంక్ లో వాళ్ళ వాటాను సెల్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా వాళ్ళకి ఆల్మోస్ట్ 1.3% వాటా ఉంది, అందులో నుంచి 0.7% వాటాని ఇవాళ బ్లాక్ డీల్ లో సెల్ చేశారని 964 to 977 ఆల్మోస్ట్ 1.4% డిస్కౌంట్ ని పెడుతూ సెల్ చేశారని. సో అలా వాళ్ళ దగ్గర 1.3% వాటాలో 0.7% వాటాను సెల్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఉన్న 0.6% వాటా ఇమీడియట్ గా సెల్ చేయడానికి లేదని, దానికి ఒక 90 days లాక్ ఇన్ ఉందనేలా మనకి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. M&M వాళ్ళు గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో XUV 700 ఉంది కదా, వెహికల్ ని ఆస్ట్రేలియాలో లాంచ్ చేసినట్లు M&M వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో పోర్ట్ఫోలియోని మేనేజ్మెంట్ చేస్తున్న ఫండ్ మేనేజర్స్ మే నెలలో పిక్ చేసిన 12 మిడ్ క్యాప్ స్టాక్స్ అనేలా మనీ కంట్రోల్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేశారు. బట్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటున్నారు కానీ ఇందులో కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ ఈ స్టాక్స్ నేమ్స్ ఏంటనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇది టాప్ లో ఉందని చెప్తున్నారు. తర్వాత పాలీక్యాప్, తర్వాత సింజిన్ ఇంటర్నేషనల్, తర్వాత BHEL, పర్సిస్టెంట్ సిస్టమ్స్, IDFC ఫస్ట్ బ్యాంక్, ఎంఫసిస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఫెడరల్ బ్యాంక్, ఆస్ట్రాల్, క్యాఫ్లర్. ఇవి ఈ రీసెంట్ గా మే నెలలో కొత్తగా ఈ PMS ని మెయింటైన్ చేసిన ఫండ్ మేనేజర్స్ పిక్ చేసిన స్టాక్స్ అనేలా ఆర్టికల్ లో డేటా కనిపిస్తుంది. అగైన్ వీళ్ళు బై చేస్తున్నారు కదా అని ఈ స్టాక్స్ ని మనం కూడా బై చేయడానికి కాదు, వాళ్ళ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ఉంటున్న అలొకేషన్ ని బట్టి ఏ స్టాక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా వీళ్ళు యాడ్ చేయాలి, ఆ రీసెంట్
ర్యాలీస్ తర్వాత ఏ వాటిని ఎగ్జిట్ అవ్వాలనేది వాళ్ళ ఓన్ ఇండివిజువల్ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మనం ఎవరైనా యాడ్ చేస్తున్నారా, మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ అవుతున్నా, ఎంట్రీ తీసుకుంటున్నారా, పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ వాళ్ళు ఈ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉన్నారంటే అవి మనం ఆల్రెడీ ట్రాక్ చేస్తుంటే వాటి రిలేటెడ్ గా ఇంకొంత ఫర్దర్ గా డీప్ స్టడీ చేసి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి ఆ ట్రాక్ చేయకపోతుంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ థీమ్ ప్లే అవుతుందా, ఏదైనా రీజన్ తో వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారా అని వాటిని అనాలిసిస్ చేయడానికి కూడా మనకి ఇవి లీడ్స్ లా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవాళ ఆల్మోస్ట్ న్యూస్ వీడియోని రికార్డ్ చేసే ముందు మన ట్విట్టర్ హ్యాండ్లర్ ని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ అయితే మనకి అప్డేట్ చేశారు. బట్ అది చూసాక మాత్రం ఇది ఖచ్చితంగా మన వాళ్ళందరికీ తెలియాలి. బికాస్ ఈ టైప్ ఆఫ్ మోసం ఎలా ఉందంటే, మనం ఒకవేళ బిగినర్ అనుకోండి, మనం నమ్మి డెఫినెట్ గా డబ్బుల్ని పే చేసేస్తాం. ఇలా మోసం ఎలా జరిగిందో చూడండి. దానికి ముందు కన్వర్సేషన్ ఏమైందో మనకు తెలియదు. బట్ మనం చూస్తున్న ఇమేజ్ డైరెక్ట్ గా మనకు కనిపిస్తున్నది. అవతల వ్యక్తి మనకి 54,999 పంపించడానికి ట్రై చేస్తున్నారు, కానీ పేమెంట్ ఫెయిల్ అయిందనేలా మనకి ఈ ఇమేజ్ లో కనిపిస్తూ ఉంటది. మా దగ్గర నుంచి అయితే మేము ఇనిషియేట్ చేసేసాం, మా దగ్గర డిడక్ట్ అయిపోయింది కూడా, మీన్స్ డబ్బులు మా బ్యాంక్ అకౌంట్ లో కట్ అయిపోయింది, ఒకసారి మీ సైట్ చూసుకోండి అని అవతల వ్యక్తి చెప్తున్నారు. అవతల వ్యక్తి అకౌంట్ ఏంటనేది ఇక్కడ క్లియర్ గా అర్థం కావట్లేదు. crypto_k అనేదో సంథింగ్ కనిపిస్తుంది అండ్ ఒక లేడీ ఒక పిక్చర్ కూడా కనిపిస్తుంది. సో ఇఫ్ ఇలాంటి రిలేటెడ్ అకౌంట్స్ నుంచి మీకు మెసేజెస్ వస్తుంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. సో ఇంతకు ముందు కన్వర్సేషన్ ఏం జరిగిందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ 55,000 దగ్గరగా మీకు పంపిస్తున్నాం, మా దగ్గర డెబిట్ అయింది, ఒకసారి చెక్ చేసుకుని అంటే మాకు ఇంకా రిసీవ్ కాలేదనేలా ఇటు పక్కుంటున్న తను చెప్తున్నారు. కానీ ఇక్కడ క్లియర్ గా ఇమేజ్ లోనే గమనిస్తే మనకు అర్థమైపోతుంది పేమెంట్ ఫెయిల్డ్ అని. డెబిట్ ఎలా అవుతుంది? సరే ఇది పక్కన ఉంచితే ఇప్పుడు జరిగింది గమనించండి. ఈ పేమెంట్ ని మీ బ్యాంక్ వాళ్ళు హోల్డ్ చేశారు. ఇది ఫాస్ట్ గా క్లియర్ అవడం కోసం మేము పంపించిన 54,999 తో పాటు మీరు ఫాస్ట్ పేమెంట్ క్లియరింగ్ చార్జెస్ అని 14,999 కట్టారంటే మీకు రావాల్సిన 54,999 55,000 ప్లస్ మీరు కడుతున్న ఒక 15,000 టోటల్ గా 70,000 డబ్బులు మీకే వచ్చేస్తుంది. సో కాబట్టి పేమెంట్ చేయమంటే ఆ మాటల్ని నమ్మి ఐ థింక్ ముందుగా కూడా చాలా పేమెంట్స్ చేసినట్లున్నారు. 2,699 దీంతో పాటు 2,000 రూపీస్ అండ్ 7,000 రూపీస్ ప్రీవియస్ గా కూడా చేసినట్లున్నారు. అండ్ దాంతో పాటు ఇప్పుడు 15,000 పేమెంట్ చేశారు. మళ్ళీ ఈ 55,000 ని ఫాస్ట్ గా క్లియర్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక 15,000 చేశారు. ఇక ఆ మాటల్ని కూడా నమ్మి డబ్బులు పంపించే ముందు ప్లీజ్ నన్ను చీట్ చేయొద్దు, నన్ను మోసం చేయొద్దు అంటుంటే కీప్ కామ్, ఇవి బిజినెస్ లో జరిగేవే. ఈవెన్ మేము గూగుల్ వెరిఫైడ్ అని వాళ్ళు అప్డేట్ చేస్తూ వాళ్ళని నమ్మించే ప్రయత్నం ఇంకొక 25,000 కూడా తను ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఇంకా ఫర్దర్ గా డబ్బులు ఉండేసరికి అవతల వ్యక్తి ఉంటున్న గర్ల్ అర్థం చేసుకోవడం, నేను మోసపోయానని అర్థమవుతుంది, నేను మిమ్మల్ని చాలా నమ్మాను కానీ ఇలా మోసపోయానని చెప్తుంటే ఇంకా స్టిల్ మీరు ఆర్గ్యూ చేయొద్దు, మాకు ఇలా డబ్బుల్ని పే చేయండి అనేలా ఇన్స్టాగ్రామ్ హ్యాండ్లర్ అప్డేట్ చేశారు. అండ్ ఉంటున్న కామెంట్స్ లో ఒక కామెంట్, మెనీ లోకల్ తెలుగు ఇన్స్టా పేజెస్ ఆర్ ప్రమోటింగ్ దీస్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ పేజెస్ అని ఉంది. మీన్స్ వీళ్ళు డబ్బులు ఇస్తుండేసరికి వేరొక ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవి మంచివి, వీళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు ఎర్న్ చేయొచ్చని వీళ్ళ దగ్గరికి చిన్న చిన్న మొత్తంలో డబ్బుల్ని తీసుకొని వాళ్ళ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ని సెల్ చేస్తున్నట్లు కూడా అర్థం అవుతుంది. మీరు చేస్తున్న కంటెంట్ ని నమ్మి మిమ్మల్ని ఫాలో చేసిన పాపానికి మీరు ఇంకొకరి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని మీరు చేసే ప్రమోషన్ కారణంగా మీరు ఎంతైతే తీసుకుంటున్నారో దానికి 10 లేదా 100 రెట్లు మీ ఫాలోవర్స్ కోల్పోవాల్సి వస్తుంది. అండ్ మన వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పాలనుకుంటుంది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మీకు ఒకవేళ జరుగుతూ ఉంటే, లైక్ ఏదో క్లియరింగ్ చార్జెస్ అని మీకు డబ్బులు రావాల్సింది ఆగిపోయింది, మీరు ఇలా డబ్బులు కట్టమని, ఆర్ జిఎస్టీ 30%, అది కూడా నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ 30% జిఎస్టీ అనేది వినలేదు. మనం చేసే మోస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ కి మనం ఎక్కువగా వినేది 18% జిఎస్టీ. అసలు అది కూడా చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కి వితౌట్ ఎనీ బిల్ జిఎస్టీని పే చేస్తూ ఉండడం, నీ లాజికల్నెస్ అక్కడ ఎమోషన్స్ తో ప్లే చేస్తున్నారంటే, మీ డబ్బులు ఉంది ఆగిపోయింది వెంటనే కట్టండి క్లియర్ అయిపోతుంది, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ తో ప్రెషర్ చేస్తూ వెంటనే కట్టండి మీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, వెంటనే క్లియర్ చేస్తా, మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుందని ఆశ చూపిస్తూ మీకు ఎవరైనా మెసేజెస్ చేస్తే ఒక్క నిమిషం, ఒక 10 minutes అది పక్క నుంచి రియాలిటీ అది నిజం అయింటుందా అని మిమ్మల్ని మీరు అడిగినా మీకే ఆన్సర్ వస్తుంది అది నిజం అయిండదని. సో ఇది ఎండ్ చేసే ముందు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, సోషల్ మీడియాలో మీకు ఏది కనిపిస్తున్నా అది మీరు కంప్లీట్ గా ఫేక్ అనుకున్నా తప్పులేదు, కానీ మీన్స్ దాని ద్వారా మీరు పెద్దగా నష్టపోయేది ఏం లేదు, కానీ అది నిజమేమో నిజంగానే ఇలా జరుగుతుందేమో అని మీరు నమ్మి ఒక్క రూపాయి మీరు పే చేసినా మీరు స్కామ్ కి గురవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫేక్ ప్రొఫైల్స్ తో లైక్ మా ప్రొఫైల్ నేమ్ లాంటిదే, యూజర్ నేమ్ లాంటిదే పెడుతూ ఎక్స్ట్రాగా ఒక లెటర్ ని మారుస్తూ సేమ్ లోగోని యూజ్ చేస్తూ మేము డే టు డే తెలుగు నుంచి అని ఆర్ ఇతర ఛానల్స్ నుంచి కూడా మీకు మెసేజెస్ వస్తూ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయండి అని మీ దగ్గర క్రిప్టోలో ఆర్ ఇతర వాటిల్లో ఇన్వెస్ట్ చేయించి అవి మళ్ళీ వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వేరొకరి పేరు పెట్టుకొని కూడా మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఒకరికి మీరు డబ్బులు పంపిస్తున్నారు ఆర్ వేరొకటి కొని వేరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది ఏ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ అయినా తెలియని వాళ్ళతో
అది సోషల్ మీడియాలో మీరు చేస్తున్నారంటే 100% ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఆ డబ్బుల్ని కోల్పోవడానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ అవేర్నెస్ ని తప్పకుండా మాటల ద్వారా, మీకు తెలిసిన వాళ్ళకి పక్కనే ఉంటారు కాబట్టి మాటల ద్వారాను ఈ వీడియోలో కంటెంట్ ని షేర్ చేస్తూ ఉండడం ద్వారాను తప్పకుండా అవేర్నెస్ ని క్రియేట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇవి కాక మీకు తెలిసిన వాళ్ళకి ఇంకేదైనా కొత్త తరహా స్కామ్స్ వాళ్ళు ఏదైనా సైబర్ ఫ్రాడ్స్ కి గురవుతున్నా ఆ డీటెయిల్స్ ని మీరు మన ట్విట్టర్ హ్యాండిల్ లో పర్సనల్ గా మెసేజ్ చేయడం ద్వారా కానీ ట్యాగ్ చేయడం ద్వారా కానీ ఒక అప్డేట్ చేసినట్లయితే అది మన వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యి మన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని మనం కలిసి చేద్దాం. అండ్ మన ట్విట్టర్ హ్యాండిలర్ ఒక లింక్ ని నేను మీకు మొదటి కామెంట్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి గమనించండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు ఇలాంటి స్కామ్స్ ఆర్ స్టాక్ మార్కెట్ ట్రాప్స్ రిలేటెడ్ గా కూడా టైం టు టైం మన ట్విట్టర్ ఛానల్లో కూడా అప్డేట్స్ ని చేస్తూ ఉంటాం. నెక్స్ట్, ఈ ఫ్లైట్స్ ని రన్ చేసే కంపెనీస్ ఉన్నాయా, వీటి రిలేటెడ్ గా ఏప్రిల్ నెలతో కంపేర్ చేస్తే మే నెలలో ఎవరెవరు మార్కెట్ షేర్ ని గెయిన్ అయ్యారని చూస్తే ఇండిగో వాళ్ళు సిగ్నిఫికెంట్ గా వాళ్ళ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. బికాస్ గో ఫస్ట్ వాళ్ళు వారి ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా ఆపరేషన్స్ ని షట్ డౌన్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న 6.4 మార్కెట్ షేర్ 0.4% కి సిగ్నిఫికెంట్ గా పడిపోయింది. ఆల్మోస్ట్ 6% మార్కెట్ షేర్ వాళ్ళది డిస్ట్రిబ్యూట్ అవుతున్న తరుణంలో ఆల్మోస్ట్ 4% దగ్గరగా మార్కెట్ షేర్ ఇండిగో వాళ్ళకి వెళ్ళింది. తర్వాత టాటా గ్రూప్ సంబంధించిన ఎయిర్లైన్స్ కి 1.7%, 0.8% ఆకాశ వాళ్ళకి కూడా గో ఫస్ట్ ఎయిర్లైన్స్ వాళ్ళకి సంబంధించిన మార్కెట్ షేర్ డిస్ట్రిబ్యూట్ అయింది. ఓవరాల్ ఇది ఇండిగో రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, లారస్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ విశాఖపట్నం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అచ్యుతాపురంలో ఉన్న ఫెసిలిటీ రిలేటెడ్ గా USFDA ఇన్స్పెక్షన్ కంప్లీట్ అవుతుండడం అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వాళ్ళు ఇష్యూ చేశారు. సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఎటువంటి నెగిటివ్ థింగ్స్ కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేదు. ఓవరాల్ ఇన్స్పెక్షన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారని చేస్తున్న ఈ అప్డేట్స్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ స్టాక్ రిలేటెడ్ గా ఎటువంటి అబ్జర్వేషన్స్ కానీ OAI అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ ఇలాంటివి ఏమి ఇష్యూ అవ్వకపోతూ ఉండడం స్టాక్ ఇవాళ 2% గెయిన్ అయింది. నెక్స్ట్, PVR గురించి మాట్లాడుకోవాలి. రేపు రిలీజ్ అవబోతున్న ఆది పురుష్ రిలేటెడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి నెల అండ్ వేరియస్ సిటీస్ నుంచి అడ్వాన్స్డ్ బుకింగ్స్ రిలేటెడ్ గా చాలా భారీ మొత్తంలో నెంబర్స్ వస్తూ ఉండడం ఇది థియేటర్స్ కి పాజిటివ్ అండ్ లిస్టెడ్ స్పేస్ లో మనకి PVR ఐనాక్స్ కలిసి కంబైన్డ్ గా ఉంటున్న ఎంటిటీ ద్వారా ఈ ఆది పురుష్ మూవీ రిలేటెడ్ గా వాళ్ళు మంచి బిజినెస్ ని చేయగలరని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా గెయిన్స్ కనిపించాయి. నెక్స్ట్, హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. హీరో మోటోకార్ప్ వాళ్ళకి రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు హీరో మోటోకార్ప్ వాళ్ళ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్స్ ని ఇష్యూ చేసినట్లు అండర్ సెక్షన్ 2110(1)(c) అండ్ అండర్ సెక్షన్ 216 అండర్ లో హీరో మోటోకార్ప్ వాళ్ళకి ఆర్డర్స్ ని ఇష్యూ చేసినట్లు డేటా కనిపిస్తుంది. ఇది కొంత టెక్నికల్ గా అనిపిస్తుంది కదా, కొంచెం సింపుల్ గా మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు హీరో మోటోకార్ప్ వాళ్ళు బోగస్ పర్చేజెస్ ని చేస్తూ సుమారు 1000 కోట్లకు పైగా అన్అకౌంటెడ్ క్యాష్ ఎక్స్పెండిచర్స్ ని చేశారనేలా వాళ్ళపై ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైండింగ్స్ ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు తీసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్న ఆరోపణలు రిలేటెడ్ గా అండర్ సెక్షన్ 2110(1)(c) కింద అండ్ 216 కింద వీళ్ళ అకౌంటింగ్ బుక్స్ అండ్ వీళ్ళ ఓనర్షిప్ రిలేటెడ్ గా హీరో మోటోకార్ప్ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నట్లు దానికి అప్కమింగ్ డేస్ లో హీరో మోటోకార్ప్ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలనేలా డేటా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంది. మీన్ వైల్ హీరో మోటోకార్ప్ వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ తో చెప్తున్నది యాజ్ ఆఫ్ నౌ వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా రాలేదని, కాబట్టి ఈ పాయింట్ లో వీళ్ళు దానిపై కామెంట్ చేయలేరనేలా అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ రీసెంట్ ఫైండింగ్స్ ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు యాజ్ ఎ రిఫరెన్స్ గా తీసుకుంటూ వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు అండ్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయింది. నెక్స్ట్, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఈ లెవెల్స్ నుంచి ఫాలో అవుతుంటే 30 పాయింట్ రేంజ్ నే గమనిస్తున్నాను. ప్రీవియస్ గా కూడా మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ అయింది కాబట్టి అండ్ ఇక్కడ టాప్ సైడ్ వస్తూ ఉంటే 18,773 ని గమనిస్తున్నాను. అండ్ ఈవెన్ ఈ లెవెల్ దగ్గరకు వస్తున్నప్పుడు లాస్ట్ యాక్టివిటీని గమనించండి. లాస్ట్ వీక్ 18,778 నిఫ్టీ హై, తర్వాత ఎస్టర్డే మీరు గమనించిన 18,770 అండ్ ఇవాళ హై 18,794 మీన్స్ 18,770 to 18,790 ఆ 20 పాయింట్ రేంజ్ లో యాక్చువల్లీ ప్రీవియస్ గా అయితే ఆ 770 కంటే బిలోనే మనకి ఆ రిజెక్షన్ కనిపించేది, కానీ ఇవాళ వచ్చిన ఈ స్పైక్ తో ఈ 20 పాయింట్ రేంజ్ ని తీసుకోవాల్సి వస్తుంది. సో 18,770 to 790 20 పాయింట్ రేంజ్ కి వస్తున్నప్పుడు మాత్రం లాంగ్ సైడ్ ఒకవేళ నేను ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ నా ప్రాఫిట్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను. అండ్ నిఫ్టీ రేంజ్ మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం 18,900 to 18,400 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా ప్రైస్ యాక్షన్ అండ్ ఆప్షన్ చైన్ డేటాని బట్టి నేను పర్సనల్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.